శ్రామిక ఉపాధి మహిళా కూలీల హక్కులను హరిస్తే సహించబోమని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో శనివారం నిజాంపేట మండల కేంద్రంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన మాట్లాడారు. మహనీయులైన పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే తదితరులు అందించిన హక్కులను నేటి పాలకులు హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల త్యాగ ఫలితంగా వచ్చిన హక్కులను హరిస్తే చూస్తూ ఊరుకోవద్దని మహిళలకు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను పరిరక్షించుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి చట్టం పరిరక్షణ కోసం కూలీలు ఐక్యంగా పోరాడాలని డీబీఎఫ్ నేత శంకర్ అన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, పని దినాలను 200 రోజులకు పెంచాలని, కూలీలు రోజు కూలీకి 800 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కూలీలకు ఇబ్బందిగా మారిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు. నేటి సమాజంలో దళితుల పట్ల వివక్ష కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పూలే, అంబేద్కర్ మార్గంలో ప్రయాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జిల్లా అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి బ్యాగరి చంద్రం, నాయకులు లక్ష్మి, బుజ్జమ్మ, నర్సింహులు, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఏమీ లేకుండా అస్థిపంజరం అంటే చూడు, అస్థిపంజరం ఏముంటది? బొక్కలు. ఎప్పుడని వచ్చినా సంవత్సరంలో 100 రోజులు పనిపోయే హక్కు నీకుంది. ఇప్పుడు ఈ కరువు పనిలా ఇప్పుడు నుంచి నీకు హక్కు లేదు. మోడీ ఏం చెప్తున్నంటే సంవత్సరంలోనే 60 రోజులు పని ఇవ్వాలంటుడు. మొదట చట్టం ఏం చెప్పింది? నీకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పోవచ్చు. నీ వ్యవసాయం నడుస్తుంది, వ్యవసాయం నడుస్తుంది, దేనికి సంబంధం లేదు. నీ ఊర్లో ఇంకా వేరే ఏం పని అని నడవాలి. నేను ఉపాధి హామీకి పోతా అని ఒక కూలి అనుకుంటే ఉపాధి హామీకి పోయే హక్కు నీకుంది ఈ ఉపాధి హామీ చట్టం ప్రకారం. ఇప్పుడు లేదు. ఏడాదిలో నేను 60 రోజులు పని ఇవ్వను. 60 రోజులు ఎన్ని రోజులు? 2 నెలలు నేను పని ఇవ్వనంటాడు. ఈ పథకంకు కేంద్ర ప్రభుత్వము 90 రూపాయలు ఇస్తుండే. 90 రూపాయలు, 100కు 90 రూపాయలు ఇస్తుండే కేంద్ర ప్రభుత్వం. 10 రూపాయలు మాత్రమే రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మోడీ ఏం చెప్తున్నంటే నేను 90 రూపాయలు ఇవ్వ, 60 రూపాయలు ఇస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? రోజు తీరాలా. ఇంతకుముందు అన్నారు మీరు మాకు 2500 రాలేదు, ఇది రాలేదు అంటే. ఉపాధి హామీకి 90 రూపాయలు వచ్చిన కేంద్ర ప్రభుత్వము 60 రూపాయలు ఇస్తాను, 40 రూపాయలు మీరే పెట్టుకోమంటే ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవని, రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రాలలో పెద్ద భారం పడుతుంది. భారం పడకుండా 60 రూపాయలకి ఏం పనిస్తే రాదు. మనకు దాదాపు 1,13,000 కోట్లు రావాలి. వాడికి 86,000 కోట్లే ఇచ్చింది.